రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల అనంతరం ఎర్రవల్లి నివాసానికి పరిమితమైన బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ప్రజల్లోకి అడుగుపెట్టేలా కార్యాచరణకు పదులు పెడుతున్నారు. ఇక రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా రాష్ట్రంలో పర్యటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే కొందరు పార్టీ ముఖ్య నేతలతో చర్చించి ప్రజల్లోకి వెళ్లవలసిన తీరుపై ప్రాథమికంగా ఓ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరోమారు పార్టీ నేతలతో మరింత లోతుగా చర్చించి 1-2 రోజుల్లో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రత్యక్షంగా జనంలోకి వెళ్లాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. చెప్పండి రామ్, ప్రజల్లోకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రానున్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు పూర్తవుతున్న సందర్భంగా ప్రజల్లో ఇచ్చిన హామీలు ఇంక ఇతర పథకాలపై ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే కేసీఆర్ ప్రజాయాత్ర ఉంటుందని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా రైతు యాత్ర పేరుతో కేసీఆర్ ప్రజల్లోకి వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ముఖ్యంగా రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతు బంధు, తర్వాత కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తర్వాత ముఖ్యంగా రైతు సమస్యలే ఎజెండాగా ఈ రోజు రంగంలోకి దిగేందుకు కేసీఆర్ ప్రణాళికలు చేసినట్టు తెలుస్తా ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఏదైతే తీవ్ర ఓటమి పాలైందో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఆ ఫలితాల నుంచి చేరుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇటీవల కవిత కూడా జైలు నుంచి వచ్చిన ఆమె కూడా విడుదలైంది. కాబట్టి కొంత క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తి ఏంటి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు కూడా అటు పార్టీ నేతలను ధైర్యంగా ఉంచేందుకు పనికొస్తుంది. తర్వాత ప్రభుత్వం దృష్టికి కూడా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తీసుకొచ్చేందుకు కూడా ఇంటి మంచి భావిస్తుంది. కాబట్టి దీనిపైన త్వరలో ఒక కార్యాచరణ ప్రకటించి తెలంగాణ భవన్ లో రాష్ట్ర స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలప్పుడు ఎన్ని రోజుల్లో ఏ హామీని అమలు చేస్తామని చెప్పింది, ఆ 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు భాగంగా ఎందుకు అమలు చేయట్లేదు, ఇంకా మహాలక్ష్మి పథకం కానీ, రైతు భరోసా కానీ, తర్వాత హౌస్ రైతులకు ఇచ్చే రైతు భరోసా కానీ, తర్వాత ఉపాధి హామీ కూలీలతో పాటు అందరూ కూడా ఇచ్చే పథకాల అమలు విషయంలోనే ప్రజల్లో తెలుసుకునేందుకే యాత్ర ఉంటుందని చెప్పి పార్టీ వర్గాలు తెలుస్తున్నాయి. రామ్, ముఖ్యంగా ఏ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది కేసీఆర్? థ్యాంక్ యూ రాము.